పోచమ్మను మింగుతున్న కబ్జాదారులు 64.39 ఎకరాల చెరువు 6 ఎకరాలకు ఏండ్లు గడుస్తున్నా గుర్తించని ఎఫ్టీఎల్ నీరు రాకుండా గోడలు బయటకు పంపేందుకు కన్నాలు. మంచిర్యాలలో పోచమ్మ చెరువులోకి వరద రాకుండా నిర్మించిన గోడ విజయక్రాంతి మంచిర్యాల పట్టణ నడి ఒడ్డున 1920లో పోచమ్మ చెరువును నిర్మించారు. ఈ చెరువు విస్తీర్ణం 64.39 ఎకరాలు. అప్పట్లో 200 ఎకరాల్లో పంటలకు సాగునీరు అందించేది. కబ్జాదారుల కన్ను చెరువుపై పడటంతో ఇప్పుడు కేవలం 6 ఎకరాల విస్తీర్ణానికి చేరుకుంది. 1973 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలు చేయగా అప్పట్లో శిరీషాదేవి పేరుతో ఉన్న 64.39 ఎకరాల చెరువులో 5.10 ఎకరాల శిఖం తన పేరుతో ఉంచుకొని మిగతా చెరువుకే వదిలేశారు. శిరీషాదేవి వేరే దేశంలో ఉండడంతో ఆసరగా చేసుకున్న కబ్జాదారులు శిరీషాదేవి అమ్మినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. మామూళ్లకు మరిగిన రెవెన్యూ అధికారుల సహాయంతో RORలో రెవెన్యూ రికార్డులో పేరు చేర్చుకొని చెరువులో మట్టిని నింపుతూ అమాయక ప్రజలకు అమ్మారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ గుర్తించలేదు. రాజుల కాలం నాటి చెరువుకు ఇప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎఫ్టీఎల్ పరిధిని గుర్తించలేదు. 2015లో చెరువు కబ్జా అవుతుందని మత్స్య శాఖ సొసైటీ సభ్యులు అప్పటి కలెక్టర్ RV కర్ణన్కు ఫిర్యాదు చేశారు. ప్రొహిబిటెడ్ ల్యాండ్గా గుర్తించి హద్దులు వేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వేకు వెళ్ళిన అధికారులను కబ్జాదారులు అడ్డుకొని ఈ సమస్య కోర్టులో కేసు ఉన్నదని సర్వే చేస్తే తామంతా చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్నామని బెదిరించారు. నాటి నుంచి నేటి వరకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఎఫ్టీఎల్ హద్దులు వేసేందుకు ముందుకు రావడం లేదు. చెరువులోకి నీరు రాకుండా గోడలు, చెరువులోకి వరద నీరు మురుగు నీరు రాకుండా కబ్జాదారులు గోడలు కట్టారు. చెరువులోకి నీరు రాకుండా ఎల్లాకారంలో గోడను నిర్మించారు. మరోవైపు మత్తడి వద్ద పెద్ద గోడను నిర్మించారు. వీటితో పాటు చెరువు భూముల్లో అన్ని అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల భారీగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులో నీటి మట్టం పెరుగుతుందని కొందరు కబ్జాదారులు మత్తడి వైపు కట్టను తెంపి నీటిని బయటకు పంపించారు. కట్ట తెగిందనే విషయం మున్సిపల్ ఇరిగేషన్ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. పోచమ్మ చెరువు విస్తీర్ణం 64.39 ఎకరాల చెరువు ఉంటే 6 ఎకరాలకు వచ్చింది. అది 6 ఎకరాలకు వచ్చింది. ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ హద్దులు కూడా పెట్టలేని పరిస్థితులు ఉంది. జిల్లాలో ఇరిగేషన్ శాఖ ఎవరి కోసం పనిచేస్తుంది, అసలు ఉందా లేదా అనేది కూడా స్పష్టత లేదు. ఇరిగేషన్ శాఖ అధికారులకు ఉదాహరణకి శారదను తీసుకుంటే, చెన్నూరు శారదను తీసుకుంటే అసలు ఆమెకు ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది అనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇరిగేషన్ శాఖలో నిద్రమత్తులో అధికారులు ఉన్నారు. చెరువు పూర్తి 6 ఎకరాల కబ్జాకి. ఈ 6 ఎకరాలు కూడా ఉంటుందా పోతుందో కూడా తెలియదు. ఎన్ని వార్తా కథనాలు వచ్చి వార్తలు బహిర్గతమయ్యి ప్రజలకు తెలిసేలా వార్తలు వస్తే 1-2 రోజులు హడావుడి చేసి అధికారులు హడావుడి చేస్తారు. ఎవడో ఆత్మహత్య కబ్జాదారుడు మీరు కొలుత ఆత్మహత్య చేసుకుంటా అంటే అధికారులు వెనుక పోయే పరిస్థితి ఉంది. పోలీస్ బందోబస్తు తీసుకొని నిజంగా కొలిసి హద్దురాలు పెట్టే దమ్ము సత్తా ఇరిగేషన్ శాఖకు ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఈ చెరువు చికం భూములలో అమ్ముకున్న దాంట్లో వాటాలు మింగింది కాబట్టి ఈరోజు స్పందించే పరిస్థితి లేదు.